రియల్మీ GT7 Pro. సో ఇది వచ్చేసి మనకి రీసెంట్గా అయితే లాంచ్ అయింది. సో ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వస్తున్న ఫస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో అవేంటి అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ 98% వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్లీ మనం దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే విషయానికి వస్తే మనకి 6.78 ఇంచ్ సైజ్ ఉంటుంది. కర్వ్డ్ AMOLED స్క్రీన్తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. 6500 నిట్స్ అంటే చాలా బ్రైట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. లైట్ లో కూడా మనకి ఇదైతే చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX906 సెన్సార్ తో వస్తుంది. f1.88 అపేచర్ తో వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటుంది. అండ్ థర్డ్ కెమెరా మనకి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే, సో ఇందాక చెప్పినట్లు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ లాంచ్ అయిన తర్వాత ఈ ప్రాసెసర్తో వస్తున్న ఫస్ట్ మొబైల్ ఇదే. ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ఈ మొబైల్తో అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెసర్ కూడా మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఏదైతే ఉంటుందో దాన్ని మనకి రీనేమ్ చేసి తీసుకొచ్చారని అయితే తెలుస్తుంది. అండ్ LPDDR5X ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5800 mAh బ్యాటరీ ఉంటుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Wi-Fi 6 సపోర్ట్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇక ప్రైజెస్ విషయానికి వస్తే 12GB ప్లస్ 256GB బేస్ వేరియంట్ 59,999 అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 16GB ప్లస్ 512GB ఇది మనకి 65,999 అయితే ఉంటుంది. ప్రీ బుకింగ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. November 28 వరకు ప్రీ బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే 3000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ పైన మాత్రమే 3000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. సేల్ వచ్చేసి మనకి 29th November రోజు అయితే సేల్ జరుగుతుంది. అమెజాన్ అండ్ రియల్మీ ఆ వెబ్సైట్లో అండ్ రియల్మీ స్టోర్స్లో సేల్ అయితే జరుగుతుంది. అండ్ అప్ టు 12 months వరకు నో కాస్ట్ EMI కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇంకా మనకి 12 months వరకు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఇస్తామని చెప్తున్నారు. లైక్ ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఎక్స్టెండెడ్ వారంటీ అయితే ఉంటుంది. 12 months వరకు ఎక్స్టెండెడ్ వారంటీ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మనకి 12 months వరకు స్క్రీన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ అని చెప్పి 3149 రూపీస్ వర్త్ అయితే ఉంటుంది ఇది. సో దీన్ని కూడా వీళ్ళు 12 months వరకు అయితే ఇస్తున్నారు. ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఇదైతే వస్తుంది. సో డైరెక్ట్గా పర్చేస్ చేస్తే మాత్రం రాదు, ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి వస్తుంది. ప్రీ బుక్ చేసుకోవాలంటే వీళ్ళు 999 రూపీస్ని అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇవి మనకి ఆఫర్స్, స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజెస్ అయితే. అండ్ ఇక దీనిపైన నా ఒపీనియన్ ఏంటి అనే విషయానికి వస్తే, సో ప్రైజెస్ అయితే కొంచెం హయ్యర్ సైడ్లో ఉన్నట్టయితే అనిపిస్తుంది. కెమెరాస్ డిపార్ట్మెంట్లో కూడా ఇంకొంచెం బెటర్మెంట్ చేయాల్సి ఉంది. ఫ్రంట్ కెమెరా మనకి 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. 32 మెగాపిక్సెల్ వరకు ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్. సో అందులో కూడా ఇంకొంచెం బెటర్మెంట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ స్క్రీన్ పరంగా అయితే ఓకే. బ్యాటరీ కూడా 6000 వరకు ఇచ్చుంటే బాగుండేది. లైక్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రాసెసర్ పరంగా అయితే ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ప్రాసెసర్ అయినా, ర్యామ్ స్పీడ్ అయినా, స్టోరేజ్ స్పీడ్ అయినా అన్నీ ఆన్ ద పాయింట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో కెమెరాస్ పరంగా కొంచెం బెటర్మెంట్ చేయాల్సింది. ఎవరైతే గేమింగ్ కోసం ఎక్కువ చూస్తారో వాళ్ళకి మాత్రం ఈ ఫోన్ మంచి పిక్ అవుతుంది. ప్రైజెస్ కొంచెం తక్కువ చేసి తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది. లైక్ 50,000 రేంజ్లో తీసుకొచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఈ మొబైల్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి అని కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ నో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశిష్ సైనింగ్ ఆఫ్ నౌ.